షాద్నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ బీఆర్ఎస్ లో అప్పుడే టికెట్ గోల మొదలైంది. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం దేనికైనా సిద్ధమే అంటున్నారు. ఎవరికి వారు టికెట్ వేటలో బిజీగా మునిగిపోయి క్యాడర్ను పెంచుకోవడానికి పావులు కదుపుతుండటంతో పార్టీ రెండుగా చీలిపోయిందట. ఒకప్పుడు కారు పార్టీకి కంచుకోటలా ఉన్న షాద్నగర్ ఇద్దరి మధ్య వార్ పార్టీకి మరింత గడ్డుకాలం తెస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని షాద్నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ లో వర్గపోరు తారస్థాయికి చేరిందన్న టాక్ వినిపిస్తోంది. వారి ఆధిపత్య పోరుతో నియోజకవర్గంలో బీఆర్ఎస్ రెండుగా చీలిపోయిందట. ఈ నియోజకవర్గంలో 10 ఏళ్ల పాటు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన గులాబీ పార్టీ గత ఎన్నికల్లో పరాజయం చవిచూసింది. పార్టీ ఇప్పుడు వారి కుమ్ములాటలతో ఏటికి ఎదురీదాల్సిన పరిస్థితులను ఎదుర్కొంటోందట. ఒకానొక దశలో ఈ పార్టీలో కొనసాగిన నేతలు అక్కడ ఏకఛత్రాధిపత్యంగా ఏలిన పరిస్థితి నుంచి ఇప్పుడు పార్టీ మనుగడే కష్టమైన పరిస్థితులకు చేరువైందన్న టాక్ వినిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం ఆ నియోజకవర్గంలోని నేతలు 2 వర్గాలుగా చీలిపోవటమే అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ప్రస్తుత ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే పగ్గుమనే స్థాయిలో వర్గపోరు కొనసాగుతుందట. ఈ ఇద్దరు నేతలు వర్గాలుగా విడిపోవటంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారట. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సైతం ఇద్దరు నేతలు తలోదారులు కార్యకర్తలను తరలించారట. దీంతో షాద్నగర్లోని 2014-2019 ఎన్నికల్లో అంజయ్య యాదవ్ బలమైన పార్టీగా ఉన్న బీఆర్ఎస్ కోట బీటలు వారుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజా సమస్యలపై పోరాటం చేసే నాయకుడే కరువయ్యాడంటున్నారు. రజతోత్సవ సభనుద్దేశించి గత ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కు షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ పలు ఆరోపణలు చేసినా అటు మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కానీ ఇటు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి కానీ ఆయనకు కౌంటర్ సైతం ఇవ్వలేకపోయారన్న టాక్ వినిపిస్తోంది. దీంతో షాద్నగర్ నియోజకవర్గంలో అధికార పార్టీని ప్రశ్నించే గొంతుక లేక బీఆర్ఎస్ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారట. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న నవీన్ రెడ్డి షాద్నగర్ బీఆర్ఎస్ టికెట్ పై కన్నేశారట. అంతే, రానున్న ఎన్నికల్లో అవసరమైతే తాను, కుదరకుంటే తన తనయుడు రవికుమార్ ను రంగంలోకి దింపాలని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ఎమ్మెల్యే సీటుపై కన్నేయటంతో తమ సీటుకు ఎసరు వస్తుందన్న ఆందోళనలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ వర్గం ఎమ్మెల్సీ నవీన్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ వస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ నవీన్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ తరపున రంగంలోకి దిగి ఎమ్మెల్సీగా గెలవటంతో ఆయనపై బీఆర్ఎస్ అధిష్టానానికి మంచి అభిప్రాయం ఉండటం, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో నవీన్ కుమార్ బలంగా ఉండటంతో వచ్చే ఎన్నికల్లో నవీన్ రెడ్డికి టికెట్ దక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో అంజయ్య యాదవ్ వర్గంలో ఆందోళన మొదలైందనే టాక్ షాద్నగర్ నియోజకవర్గంలో వినిపిస్తోంది. ఇటు మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తనయుడు రవికుమార్ యాదవ్ సైతం ఎమ్మెల్యే సీట్ కోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ఆయన ఎంపీపీగా చేసిన అనుభవం కలిగి ఉండటం, దానికి తోడు తన తండ్రి అంజయ్య యాదవ్ 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో నియోజకవర్గంలో ఆయన వెన్నంటే ఉంటూ అన్ని వ్యవహారాలు చూసుకోవటం వంటి అనుభవాలతో రవికుమార్ యాదవ్ రాజకీయాల్లో పట్టు సాధించారంటున్నారు. బీఆర్ఎస్ క్యాడర్లు కూడా రవికుమార్ పట్టు పెంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో ఇటు అంజయ్య యాదవ్ అటు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి టికెట్ కోసం తీవ్రంగా కృషి చేస్తుండటంతో నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులు 2 వర్గాలుగా చీలిపోయాయట. ఎప్పుడో వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం షాద్నగర్ నియోజకవర్గంలో ఇద్దరు నేతల మధ్య వర్గపోరుకు బీజం పోసిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఎమ్మెల్సీ హోదాలో ఉన్న నవీన్ కుమార్ రెడ్డి తనదైన శైలిలో రాజకీయాలు చేస్తూ ముందుకు సాగుతున్నారట. హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మొదలుకుని షాద్నగర్ వరకు 44వ జాతీయ రహదారిపై నిత్యం ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ ప్రజల
నేతల దృష్టిలోనూ అటు అధిష్టానం దృష్టిలోనూ ఉండేలా చూసుకుంటున్నారు. అంతేకాదు మొన్న జరిగిన రజతోత్సవ వేడుకలకు సైతం షాద్నగర్ నుండి భారీ సంఖ్యలో కార్యకర్తలను తరలించడంపై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం నవీన్ రెడ్డిని అభినందించారట. ఈ పరిణామాలన్నిటితో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ వర్గం నవీన్ రెడ్డిపై మరింత అగ్గి మీద గుగ్గిలమవుతున్నారట. తన రాజకీయ అనుభవంతో తన కుమారుడికి టికెట్ దక్కటమే ధ్యేయంగా మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నారు. దీంతో ఈ ఇద్దరి నేతల మధ్య కొనసాగుతున్న వర్గపోరు కారణంగా కార్యకర్తలు నలిగిపోవాల్సి వస్తుందట. మాజీ ఎమ్మెల్యే వర్గం వైపు వెళ్లాలా లేక ప్రస్తుత ఎమ్మెల్సీ వైపు వెళ్లాలో తెలియక కార్ పార్టీ కార్యకర్తలు సతమతమవుతున్నారట. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టు ఇద్దరిలో ఎవరి వద్దకు వెళ్లినా ఎవరికి కోపమొస్తుందో అని సందిగ్ధంలో పడుతున్నారట. ఏది ఏమైనా షాద్నగర్ నియోజకవర్గంలో ఒకానొక దశలో ఓ వెలుగు వెలిగిన గులాబీ పార్టీ ఇప్పుడు నేతల వర్గపోరు కారణంగా రెండుగా చీలిపోయింది. నేతల తీరు ఇలాగే కొనసాగితే బీఆర్ఎస్ క్యాడర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశముంటుందని సీనియర్ నాయకులు వాపోతున్నారట. అదీకాక వచ్చే ఎన్నికల్లో ఆ ఇద్దరిలో ఎవరికి టికెట్ దక్కినా మరొకరు సహకరించే పరిస్థితి లేదు. వారి విభేదాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపించే ప్రమాదముందని గులాబీ శ్రేణులు గగ్గోలు పెడుతున్నాయి. మరి రాష్ట్ర బీఆర్ఎస్ నాయకత్వం షాద్నగర్ నియోజకవర్గంపై దృష్టి సారించి నేతల మధ్య సయోధ్య కుదురుస్తుందా లేదా అన్నది చూడాలి.